ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలతో నిండిన అవిసె గింజలతో మరియు కరివేపాకుతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ కారం పొడి రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేగిపోతాయి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా మినపగుళ్ళను మరియు పచ్చిశనగపప్పును 1 టీ స్పూన్ తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసి మరి దీంట్లోనే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దాంట్లోనే 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత దాంట్లోనే 1 కప్ కరివేపాకుని యాడ్ చేసుకోండి. మనం తయారు చేసుకునే ఈ కారపొడిలో కరివేపాకుని యాడ్ చేయడం వల్ల కరివేపాకులో ఉండే ఐరన్ మన జుట్టుకు మరియు స్కిన్కి కూడా ఎన్నో పోషకాలను ఇస్తుంది. కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లోనే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలా వేసుకొని ఆ వెల్లుల్లిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి. మరి దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని మరియు పచ్చిశనగపప్పుని నువ్వులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా కరివేపాకు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకున్న తర్వాత దాంట్లోనే మీ పులుపు తగ్గట్లు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలా వేసేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటే మనకు కావాల్సిన హెల్దీ అండ్ టేస్టీ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. మరి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుంటే మనకు కావాల్సిన కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి, చపాతీలోకి, అలాగే దోశల్లోకి మరియు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కారం పొడి 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.